తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంలోనే మొదలైంది. మన తండేల్ ఇక రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ మీట్లో హీరో అక్కినేని నాగచైతన్య, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ తండేల్ భారీ విజయాన్ని అందుకుంది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకులు విశేషంగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా తండేల్ టీం బ్లాక్ బస్టర్ లవ్ సునామీ థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది. శ్రీకాకుళంలోని కోడి రామూర్తి స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈవెంట్లో నాగచైతన్య, సాయి పల్లవి స్టేజ్పై డాన్స్ చేసి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో నాగచైతన్య మాట్లాడుతూ శ్రీకాకుళం తనకు ప్రత్యేకమైన ప్రదేశమని, తండేల్ రాజు క్యారెక్టర్కు ఇక్కడ ఆకృతి దొరికిందని తెలిపారు. సాయి పల్లవి కథను తనదిగా భావించి అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రజల అభిమానం చూసి ఆశ్చర్యపోయానని, ఈ సినిమా నిజమైన కథల ప్రాముఖ్యతను మరోసారి చాటిందన్నారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నేపథ్యంలో సినిమా తీయడం సంతోషంగా ఉందని, ఈ విజయానికి ప్రేక్షకుల ప్రేమే కారణమని చెప్పారు. చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమా విజయాన్ని తెలుగు ప్రేక్షకులకు అంకితం చేస్తున్నామని, కోడి రామ్మూర్తి గారి జీవితాన్ని వెబ్ సిరీస్ లేదా సినిమాగా తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకి. ప్రముఖ కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రాజతిల్ల రాక్షస తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 28న కన్నడతో పాటు తెలుగులోనూ ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. గతంలో శివరాజ్ కుమార్ వేద చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన ఎంవీఆర్ కృష్ణ ఇప్పుడు రాక్షస తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోక్నాథన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన టైటిల్ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. రారా రాక్షస అంటూ సాగే ఈ పాటలో సాయి చరణ్ వాయిస్, అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి. ఈ సందర్భంగా నిర్మాత ఎంవీఆర్ కృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఆదరిస్తారు. రాక్షస కూడా థ్రిల్లర్ అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్ సోమశేఖర్, విహాన్ కృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. కంచి కామాక్షి కోలకత్తా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్ సరికొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. సీక్రెట్ స్క్రీనింగ్ ప్రెస్ మీట్ లో హోస్ట్ ఓంకార్ డాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్ షో ఈ నెల 14న ఆహా ఓటీటీలో ప్రీమియం కాబోతుంది. ఈ రియాలిటీ షోకు ఓంకార్, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కంటెస్టెంట్లు పాల్గొంటున్న ఈ షోలో హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్ లో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ను చూడవచ్చు. ఈ షోలో ప్రత్యేకత ఏమిటంటే ప్రివ్యూ మరియు ప్రీమియర్ సాధారణంగా సినిమాలకు ఉంటారు. అయితే తొలిసారి ఓటీటీ డాన్స్ షోకు సీక్రెట్ స్క్రీనింగ్ నిర్వహించి ట్రెండ్ క్రియేట్ చేసింది ఆహా. ఈ కార్యక్రమంలో ఓంకార్ మాట్లాడుతూ ఈసారి దేశవ్యాప్తంగా కంటెస్టెంట్ ను ఎంపిక చేసి వారికి పోటీ ఇచ్చే తెలుగు డాన్సర్లు కూడా అందుబాటులో రానున్నారు. ఈ షోలో ప్రతి 2వ వారానికి ఎలిమినేషన్ ఉంటుందని, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటాయని చెప్పారు. మెంటర్స్ అయిన మానస్, యాష్ మాస్టర్, ప్రకృతి మాట్లాడుతూ ఈ షో డాన్స్ రియాలిటీ షోలలో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతుందని, కంటెస్టెంట్ కు మా వంతు సపోర్ట్ అందించి వారిని గెలిపించడానికి కష్టపడతామన్నారు. మొత్తం 3 నెలల పాటు ఈ షో ప్రేక్షకుల్ని అలరించింది. ఇది తండ్రి కొడుకుల ప్రేమికుల రోజు. నేచురల్ స్టార్ నాని స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై ప్రభాకర్ అరిపాక సమర్పణలో పృథ్వీ పోలవరపు నిర్మించిన ద్విభాషా చిత్రం రామం రాఘవం ట్రైలర్ హీరో నాని విడుదల చేశారు. ధనరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సముద్రకని ప్రధాన పాత్రలో నటించారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా నాని మాట్లాడుతూ ధనరాజ్ నా కెరీర్ మొదటి నుంచి పరిచయం, అతని టాలెంట్ గురించి నాకు తెలుసు. ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయాను. సినిమా ఎమోషనల్ డ్రైవ్ బలంగా ఉంది. సముద్రకని గారి వర్క్ అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. నిర్మాత పృథ్వీ పోలవరపు మంచి కంటెంట్ ఉన్న సినిమా నిర్మించారు. రామం రాఘవం ట్రైలర్ అద్భుతంగా ఉంది. 21వ తారీఖు కొరకు ఎదురు చూస్తున్నా అన్నారు. సముద్రకని మాట్లాడుతూ నాని నా తమ్ముడు లాంటి వాడు. ట్రైలర్ లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 21న మా సినిమాను థియేటర్ లో చూసి ఆశీర్వదించండి అని కోరారు. ధనరాజ్ తన మొదటి దర్శకుడిగా నాని చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కావడం ఆనందంగా ఉందని, ఫాదర్ సన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం అరుణ్ చిలివేర్, సినిమాటోగ్రఫీ దుర్గాప్రసాద్ కొల్లి, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకట. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన అల్టిమేట్ లవ్ స్టోరీ మూవీ అరివీర భయంకర యూనివర్సల్ క్రియేటివ్ స్టూడియో శ్రీకర్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై శేషబాబు, సిహెచ్, కాసుల రామకృష్ణ నిర్మిస్తున్న ఆరివీర భయంకర చిత్రం హైదరాబాద్లోని రామనాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కిషన్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్సా ఖాన్, వైదిక, ఐశ్వర్య, కనిక, మోగ్య, అర్చనారాయ్, డెబోరా, అమిత శ్రీ, శృతిరాజ్, సోమదత్త, నాగమహేష్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
నిర్మాత శేషబాబు మాట్లాడుతూ 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేలా సినిమా రూపొందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నటుడు నాగమహేష్, ఇది నా కోసం ప్రత్యేకమైన చిత్రం, మంచి కథ థీమ్తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నానన్నారు. హీరోయిన్ డెబోరా, వైదిక, అర్చనారాయ్, శృతిరాజ్, అమితశ్రీ, సోమదత్త, కనికా మొగ్య, ఐశ్వర్యలు ఈ సినిమాపై తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు కిషన్ ప్రసాద్ మాట్లాడుతూ ఇది ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమా రూపొందిస్తున్నామన్నారు. ఈ చిత్రంలో లవ్, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ సమపాలలో ఉంటాయని, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని చిత్ర బృందం వెల్లడించింది. డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక చేతుల మీదుగా స్టన్నింగ్ అండ్ అగర్నెస్ మూవీ డార్క్ నైట్ టీజర్ రిలీజ్. పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్ P19 ట్రాన్స్మీడియా స్టూడియోస్ బ్యానర్పై పటోళ్ల వెంకటరెడ్డి సమర్పణలో నిర్మితమైంది. ఈ చిత్రాన్ని బిఆర్ ఆదిత్య దర్శకత్వం వహించగా సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఈ చిత్రంలో పూర్ణ ప్రధాన పాత్రలో నటించగా త్రిగుణ్, అదితి అరుణ్, విధార్థ్, శుభశ్రీ, రాయ్గురు ముఖ్య పాత్రలు పోషించారు. థ్రిల్లర్ కథా చిత్రాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్న ఈ తరుణంలో డార్క్ నైట్ అనూహ్యమైన ఉట్లతో థ్రిల్లింగ్ అనుభూతిని అందించనుంది. దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. నిర్మాత సురేష్ రెడ్డి మాట్లాడుతూ అవును 1, అవును 2 సినిమాల తర్వాత ఈ చిత్రంలో పూర్ణ నటన మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందని తెలిపారు. ఈ చిత్రం మిస్కిన్ స్వరపరిచిన నేపథ్య సంగీతం, విభిన్న కథనంతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ రోలర్ కోస్టర్ లో తీసుకెళ్తుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయి మార్చి 2 లేదా 3 వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. ఓటీటీలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్కు ఆదరణ ఎక్కువగా ఉండడంతో రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. తన్విక మోక్షిక క్రియేషన్స్ బ్యానర్ పై రాజేష్ గురజావులు నిర్మించిన ఈ చిత్రానికి సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వం వహించారు. థియేటర్లో మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కథ పల్లెటూరి నేపథ్యంలో మర్డర్ మిస్టరీగా సాగుతుంది. కర్ణ రవితేజనున్న ఊరిలో తిరుగుతున్న ఉయ్యాల కుర్రాడు అతను రాజుగారి అమ్మాయి అను నేహా జురెల్ ప్రేమలో పడతాడు. కానీ ఓ సంఘటన అనంతరం తను హత్యకు గురవుతుంది. ఈ కేసు వెనుకనున్న నిజమేమిటి? అను మరణానికి కర్ణకు సంబంధం ఉందా? అసలు హత్య జరిగిందా లేదా అనే ఆసక్తికరమైన మలుపులతో కథ సాగుతుంది. ఈ చిత్రంలోని ఇన్వెస్టింగ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్, కథనంలో వచ్చే ఊహించని మలుపులు థ్రిల్లింగ్ మూడు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. రవితేజనున్న నేహా జురెల్ తమ పాత్రలకు ప్రాణం పోశారు. నాగేయుడు, జబర్దస్త్ బాబీ, అశోక్, ప్రమోదిని లాంటి నటీనటులను కూడా తమ పాత్రలో మెప్పించారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా హైలైట్ గా నిలిచింది. మ్యూజిక్, సౌండ్ మిక్సింగ్, బీజిఎం సినిమా థ్రిల్ను మరింత పెంచాయి. సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వం ప్రతి ప్రేమ్ లో కనిపిస్తుంది. థియేటర్ లో మిస్ అయిన వారు ఓటీటీలో సినిమాను తప్పకుండా చూడండి. మంచు మనోజ్ చేతుల మీదుగా జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్. భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భరత్ సంతోష్ దర్శకత్వంలో నీలం పురుషోత్తం నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం జగన్నాథ్. రాయలసీమ భరత్, ప్రీతి జంటగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను మంచు మనోజ్ ఘనంగా విడుదల చేశారు. రాయచోటిలో జరిగిన ఈవెంట్ కు జబర్దస్త్ కమెడియన్లు అప్పారావు, వినోదిని, గడ్డం నవీన్ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ భరత్ తన మొదటి సినిమాని ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దాడని ప్రశంసించారు. హీరో రాయలసీమ భరత్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో స్థానం కోసం 5 ఏళ్లుగా శ్రమించి జగన్నాథ్ సినిమాను పూర్తి చేశానని, తనకు సహాయంగా ఉన్న స్నేహితులు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో సారా, ప్రీతిరెడ్డి, నిత్యశ్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా యాక్షన్, ఎమోషన్ మేళవించి తెరకెక్కించిందని చిత్ర బృందం పేర్కొంది. అది సాయి కుమార్ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ శంబాల నుంచి అర్చనా అయ్యర్ ఫస్ట్ లుక్ విడుదల. కృష్ణమలో తన నటతో పంపించిన అర్చనా అయ్యర్ ప్రస్తుతం సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ శంబాల ఏ మిస్టికల్ వరల్డ్ తో కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ ఒక్కొక్కరి పాత్రలను రివీల్ చేస్తూ వస్తుండగా తాజాగా అర్చనా అయ్యర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆ పోస్టర్లో అర్చనాదేవి పాత్రలో ఎరుపు చీరలో ఇంటెన్స్ లుక్లో కనిపించారు. బ్యాక్గ్రౌండ్లో పంట, గుడి, పక్షులు, దిష్టిబొమ్మ వంటి ఎలిమెంట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇప్పటికే ఆది సాయి కుమార్, స్వాస్తిక ఫస్ట్ లుక్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యుగంధర్ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్, అన్నాబిమోజు, మైదరెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. హై స్టాండర్డ్ విఎఫ్ఎక్స్ గ్రిప్సింగ్ కథనంతో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. దర్శకుడు అజయ్ భూపతి చేతుల మీదుగా నా లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్. మహిరా క్రియేషన్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్ పై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న నా లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను RX100 దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ సినిమాకు వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ వినయ్ గోను నా సహచరుడు. మేము RGV గారి దగ్గర అసిస్టెంట్స్గా పనిచేశాం. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్డ్రాప్లో కొత్త తరహా ఎమోషనల్ లవ్ స్టోరీ తెరకెక్కుతుంది. వినయ్ పెద్దగా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. దర్శకుడు వినయ్ గోను తన మిత్రుడు అజయ్ భూపతికి కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ ఒక అద్భుతమైన మ్యూజికల్ లవ్ స్టోరీకి సంగీతం అందించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ సినిమాలోని పాటలు వాలంటైన్స్ డే స్పెషల్గా నిలుస్తాయని నమ్మకం ఉందన్నారు.
లీడ్ రోల్లో నటిస్తున్న మోహిత్ పెద్దాడ మాట్లాడుతూ ఇంత మంచి లవ్ స్టోరీలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. టీంను సపోర్ట్ చేసిన అజయ్ భూపతికి ధన్యవాదాలని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ మార్చి మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు. లైలా మూవీ రివ్యూ. సోను విశ్వక్సేన్ ఓ బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు. ఆ ఏరియాలో అతని పార్లర్కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. లేడీస్ అతని మేకప్ స్కిల్స్కు ఫిదా అవుతుంటారు. ఈ నేపథ్యంలో జెన్నీ ఆకాంక్ష శర్మ అతని జీవితంలో ప్రవేశిస్తుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే సోను ప్రేమలో పడతాడు. అయితే కొన్ని అనూహ్య పరిణామాల వల్ల సోను అమ్మాయిలా గెటప్ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సోను ఎందుకు దాచిపెట్టుకోవాల్సి వచ్చింది, అతని సమస్య ఏమిటి, చివరికి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడు అనేది మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ చూస్తే కథా నేపథ్యం కొత్తదే. ముఖ్యంగా విశ్వక్సేన్ లేడీ గెటప్, అతని కామెడీ టైమింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. లేడీ గెటప్ కారణంగా వచ్చే కామెడీ సన్నివేశాలు హాస్యాన్ని పండించాయి. ప్రేమ కథలోని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. హీరో విశ్వక్సేన్ తన నటనలో ఎనర్జీ చూపించాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. అభిమన్యు సింగ్ పాత్ర సినిమాకు ఆకర్షణగా నిలిచింది. అతని పాత్రపై వచ్చే కామెడీ సన్నివేశాలు సూపర్గా ఉన్నాయి. హీరోయిన్ ఆకాంక్ష శర్మ గ్లామర్, ఆమె నటన ప్రేక్షకుల్ని బాగా కనెక్ట్ అయ్యాయి. విలన్ బబ్లు పుద్విరాజ్ మంచి నటన కనిపించారు. అతని మేనరిజమ్స్ బాగున్నాయి. ప్రధాన పాత్రల మధ్య పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ దర్శకుడు రామ్ నారాయణ్ స్క్రీన్ ప్లే మీద కాస్త గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కథాపరంగా ఫుల్ కామెడీగా ఉండాల్సిన సినిమా ఫస్ట్ హాఫ్లో నెమ్మదిగా సాగడంతో ప్రేక్షకులకు కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య మరింత స్ట్రాంగ్ కనెక్టివిటీ తీసుకొస్తే బాగుండేది. లేడీ గెటప్ ఎంట్రీ తర్వాత కొన్ని సన్నివేశాలు బలహీనంగా అనిపించాయి. కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు కథలో లోపాలని చూపించాయి. సెకండ్ హాఫ్లో కొన్ని ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ వాటిని పూర్తి సినిమాను వ్యాప్తి కల్పించలేకపోయారు. సాంకేతిక విభాగం. లియన్ జేమ్స్ సంగీత సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిచర్డ్ స్పెస్లర్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ అందంగా చూపించాయి. ఎడిటింగ్ పరంగా సాగర్ దాడి మరింత కట్టుదిట్టంగా చేసుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు రామ్ నారాయణ్ టేకింగ్ బాగున్నా స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక తీర్పు చూసుకుంటే లైలా సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కథను ఆసక్తికరంగా నడిపించలేకపోవడంతో సినిమా ఆశించిన స్థాయికి వెళ్లలేదు. ఫన్ ఎలిమెంట్స్, లేడీ గెటప్, కామెడీ మంచి ప్లస్ అయినా కథాకథనాల పరంగా బలహీనతలు ఎక్కువగా ఉండడంతో సినిమా మొత్తం ఆకట్టుకునేలా లేకపోయింది. కేవలం కొన్ని కామెడీ సన్నివేశాలు, హీరో విశ్వక్సేన్ నటన, విజువల్స్, మ్యూజిక్ మాత్రం బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఓ మోస్తారు వినోదాన్ని అందించగలదు గానీ మెమరబుల్ ఎంటర్టైన్ మాత్రం కాదు. బ్రహ్మానందం మూవీ రివ్యూ. కథ. బ్రహ్మ రాజగౌతమ్ ఒక నటుడు కావాలనుకుంటాడు. కానీ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. అతని జీవితంలో తాత ఆనందరామూర్తి బ్రహ్మానందరం కీలక పాత్రలు పోషిస్తాడు. బ్రహ్మ తన కలలను నెరవేర్చుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. ఆ డబ్బును అందించేందుకు ఆనంద్ ఒక ఆసక్తికరమైన షరతు పెడతాడు. కథ ఈ షరతు చుట్టూ తిరుగుతుంది. చివరికి బ్రహ్మ తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమా పక్కా చూడాల్సిందే. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ చూస్తే బ్రహ్మానందం ఈ సినిమాలో తన హాస్యంతో పాటు ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. రాజా గౌతమ్ తన పాత్రకు న్యాయం చేశారు. అతని నటనలో మెచ్యూరిటీ కనిపించింది. వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్తో మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంతవరకు బాగుంది. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే కథ ఎక్కడికక్కడ నెమ్మదించడంతో ఆసక్తి తగ్గిపోతుంది. స్క్రీన్ ప్లే మరింత క్రిస్ప్గా ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. ఎమోషనల్ సీన్స్ కొంత బలహీనంగా అనిపించాయి. లైలా మంచి కథాంశంతో ముందుకు సాగినా పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా మారలేదు. బ్రహ్మానందం, గౌతమ్, వెన్నెల కిషోర్ నటన సినిమాకు హైలైట్. హాస్యంతో పాటు కొంత ఎమోషన్ కూడా ఉంది. అయితే నెమ్మదిగా సాగిన కథనం, లోతుగా కాకుండా పల్చగా చూపించిన ఎమోషనల్ ఎలిమెంట్స్ కొంతవరకు నిరాశపరుస్తాయి. తక్కువ అంచనాలతో చూడగలిగితే ఓకే అనిపించేలా ఉంటుంది సినిమా. మళ్ళీ ఓ రేంజ్ లో ఆరెంజ్ మేనియా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం గేమ్ చేంజర్ ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తో అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రేమికుల దినోత్సవం కానుకగా రామ్ చరణ్ కెరీర్ లో ఫ్లాప్ అయినప్పటికీ కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ఆరెంజ్ మళ్ళీ రీ రిలీజ్ కు వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ చిత్రం మరోసారి తన మ్యాజిక్ చూపించింది. థియేటర్లలో అభిమానులు, ప్రేమికులు భారీగా హాజరై సినిమాను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా యూత్ లో ఈ సినిమాకు ప్రత్యేక క్రేజ్ ఉండడంతో తిరిగి విడుదలైనప్పటి నుంచి బాగానే వసూలు రాబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆరెంజ్ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా హరీష్ జయరాజ్ అందించిన సంగీతం ఇప్పటికీ లైఫ్ టైమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ఎంత విజయవంతం కాకపోయినా ఇందులోని ప్రేమ కథ, మ్యూజిక్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అభిమానులకు ఇప్పటికీ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తూనే ఉంది. రీ రిలీజ్ లో మరోసారి ఈ చిత్రం ఆరెంజ్ మేనియా క్రియేట్ చేసిందనే చెప్పాలి. హరిహర వీరమల్లు 2వ పాటకు తేదీ సమయం ఖరారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా, క్రిష్ జాగర్లముడి మరియు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ తన కెరీర్లో తొలిసారిగా
వారియర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అభిమానులు గత 5 ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా మేకర్స్ వాలంటైన్స్ డే స్పెషల్గా రెండో సాంగ్పై సాలిడ్ అప్డేట్ అందించారు. పవన్ నిధులపై చిత్రీకరించిన ఈ డ్యూట్ సాంగ్ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అప్డేట్తో పాటు ఒక బ్యూటిఫుల్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. కీరవాణి అందించిన ఈ మెలోడీ ట్యూన్ ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక సినిమాను మేకర్స్ భారీ ఎత్తున మార్చి 28న గ్రాండ్గా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.